నా పేరు సతీష్. నేను ఒంగూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాను. మా నాన్న పేరు బాలస్వామి, మా అమ్మగారి పేరు శశికళ. మా నాన్నగారు కార్పెంటర్ పనిచేస్తాడు, అంటే వడ్రంగి పనిచేస్తాడు. మా అమ్మ రోజు స్కూల్కి వెళ్తుంది. అయితే వందే మాతరం ఇంటి దగ్గర ఉండే పరిస్థితుల వల్ల ఇంటి దగ్గర చదువుకోలేని పరిస్థితులు ఉంటాయి కారణంగా వందే మాతరం ఫౌండేషన్కి వచ్చి నేను ఇక్కడ చాలా బాగా చదువుతున్నాను. అయితే వందే మాతరం ఫౌండేషన్లో మన సమాజం మనకి ఏం చేసింది కాకుండా సమాజానికి మనం ఏం చేయాలనే విషయాన్ని నేను బాగా గ్రహించాను. మనం చదువుకొని మనం పెద్దవాళ్ళమై వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు పోకుండా మన దేశంలో ఉండి మనం చదువుకున్న ఊరు, మన పాఠాలు నేర్పిన బడి, మన దేశం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి మనం ఇక్కడే ఉండి మన దేశానికి సేవ చేస్తూ ఉండాలనే విషయాన్ని కూడా గ్రహించాను సార్. వందే మాతరం ఫౌండేషన్ ఇక్కడ వచ్చిన తర్వాత నా లక్ష్యం గోల్ ఏంటంటే మా ఇంట్లో పరిస్థితులను అవగాహన చేసుకొని నేను చదువుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే వందే మాతరం ఫౌండేషన్ వచ్చిన తర్వాత నాలో పట్టుదల పెరిగింది. చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మా అమ్మగారి పరిస్థితి, మా నాన్నగారి పరిస్థితిని ఉంచుకొని మా ఇంటి యొక్క పరిస్థితులను మార్చేయాలని ఉంది. వందే మాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి సార్ గారు రోజు ఒక సాయంత్రం పూట ఒక వ్యక్తిని తెచ్చి మాకు అతని యొక్క బాల్యం నుంచి అతని యొక్క ఎదుర్కొంటున్న పరిస్థితులను చెప్పి వాళ్ళను కృతజ్ఞతలు చేశారు. దాని ద్వారా మేము కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోగలిగినాము. వందే మాతరం ఫౌండేషన్ కృతజ్ఞతలు చెప్తున్నాం. వందే మాతరం.